వ్యవసాయ రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మ కమిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మ కమిటీలను పూర్తి చేసిన తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మొదటగా నియోజకవర్గ స్థాయిలో పర్యటించనున్న ఆత్మ కమిటీలు తర్వాత జిల్లా స్థాయిలో పర్యటించనున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆత్మ కమిటీల ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం తీసుకోవడం, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందించడం లక్ష్యంగా ఆత్మ కమిటీలను మళ్లీ వేయడానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఆత్మ కమిటీల ఏర్పాటు కోసం అధికారులు అయితే సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఆత్మ కమిటీలకు సంబంధించి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటుగా సాంకేతికపరమైనటువంటి అంశాలను కూడా శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక దీనిలో భాగంగా ప్రధానంగా గతంలో ఆత్మ కమిటీలు ఉన్నప్పటికీ వాటికి సరైన నిధులు కేటాయించడంతో ఆత్మ కమిటీలు పూర్తిగా కూడా కానరాకుండా పోయాయి. కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా ఇతర శాఖల అధికారులకు కూడా ఆత్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా స్పష్టంగా ఆదేశించిన పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఆత్మ కమిటీల ఏర్పాటు కోసం పూర్తి స్థాయిలో అధికారులు అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆత్మ కమిటీలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ తర్వాత జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల కమిటీలను అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలను పూర్తిగా ఏర్పాటు అయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా స్థాయిలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా అట్లాగే సూర్యాపేట జిల్లా స్థాయిలో కూడా ఆత్మ కమిటీలను అయితే ఏర్పాటు చేయాలని నిర్దేశించినట్టు స్పష్టంగా ఆదేశాలు పేర్కొన్న పరిస్థితి. ఆత్మ కమిటీలకు సంబంధించి ప్రధానంగా ప్రతి కమిటీలో కూడా 30 మంది సభ్యులు ఉండేలా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందించి దీంట్లో 25 మంది రైతులు ఉండగా 5 మాత్రం వ్యవసాయ శాఖ అదేవిధంగా హార్టికల్చర్, సెరికల్చర్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, అధికారులు అయితే వీటిలో సభ్యులుగా ఉండడానికి ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా అంటే ఆత్మ కమిటీలను వేయడానికి అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, దానికి ఉండేటటువంటి గైడ్లైన్స్, ఆత్మ కమిటీల సమావేశాలు, వ్యవసాయ రంగంలో ప్రధానంగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ అయితే ప్రారంభమవుతుందో ఈ సీజన్లో రైతాంగానికి అందించాల్సినటువంటి సూచనలు అవుతున్నాయి. ఈ సూచనలు అందించే దిశగా కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నతో పాటుగా శాస్త్రవేత్తల ద్వారా అవసరమైన సూచనలు రైతాంగానికి అందించాలనే లక్ష్యంతో ఆత్మ కమిటీలను అయితే ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ముఖ్యంగా ఆత్మ కమిటీల ద్వారా రైతాంగానికి పూర్తి స్థాయిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించడం, విత్తనాల కొనుగోలు, అదేవిధంగా పంటల మార్పిడి, ముఖ్యంగా దిగుబడి అధికంగా సాధించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే విషయాలను రైతులతో స్పష్టంగా చర్చించడం, అవసరమైన సూచనలు అందించే దిశగా మాత్రం ఈ ఆత్మ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ప్రధానంగా ఆత్మ కమిటీల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 30 మందికి గాను 25 మంది రైతులు, 5 మాత్రమే అధికారులు లేదా శాస్త్రవేత్తలు ఉండేలా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా సెరికల్చర్, ఉద్యానవన, అదేవిధంగా హార్టికల్చర్, వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులతో పాటుగా ఈ శాఖల అధికారులు కూడా ప్రత్యేకంగా సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతంలో కొనసాగుతున్నటువంటి సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్ ద్వారా ఏ సీజన్లో ఏ రకమైన విత్తనాలు వేయాలి, పంటల మార్పిడిని ఏ రకంగా చేయాలి, భూసారాన్ని పరిరక్షించుకోవడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఒకవేళ పంటల మార్పిడి చేయకపోతే భూసారాన్ని మరింత పెంచి దిగుబడి అధికంగా సాధించేందుకు ఏ పంటలు వేసుకోవాలి, ఏ పంటలు వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం కోసమే ఆత్మ కమిటీలను రూపొందిస్తున్నారు. ఈ ఆత్మ కమిటీలకు రాష్ట్ర స్థాయిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పాటు వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటుగా రాష్ట్ర స్థాయి సమావేశాలు కూడా నిర్వహించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని ఒక రంగంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా గతంలో ఉన్న ఆత్మ కమిటీలు గత 10 సంవత్సరాల కాలంలో కొంత నిధులు లేకపోవడం వల్ల లేనటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ నిధులు కేటాయించడం, అదేవిధంగా ఆత్మకు ప్రత్యేకంగా ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయాలను ఏర్పాటు చేసి ఈ కార్యాలయాల ద్వారా ఆత్మ కమిటీల పర్యవేక్షణ అదేవిధంగా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా ఆత్మ కమిటీల సభ్యులతో పాటుగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఆత్మ కార్యాలయాల్లో ఎవరెవరు ఉండాలి, వ్యవసాయ శాఖ కావచ్చు, ఉద్యానవన శాఖ కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే భూసారానికి సంబంధించినటువంటి భూసారం ఎలా పెంచాలి, ఒకవేళ భూసారం తగ్గితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎరువులు, విత్తనాలకు సంబంధించినటువంటి అంశాలు అన్నింటిపై కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి అవగాహన కల్పించడం ద్వారా ఆత్మ కమిటీలను పనిచేసేలా చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక దిగుబడులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మరొక వారం లేదా 10 రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గాల స్థాయిలో ఆత్మ కమిటీలను ఏర్పాటు చేయడం, ఆ తర్వాత 3 జిల్లాలు అంటే నల్గొండతో పాటుగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా ఇటు వ్యవసాయ శాఖతో పాటుగా పశుసంవర్ధక శాఖ, హార్టికల్చర్, సెరికల్చర్ సంబంధించిన అధికారులు కూడా పూర్తి
స్థాయిలో కసరత్తు అయితే చేస్తున్నారు. దీనికి అనుగుణంగా అంటే నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పడతో పాటు జిల్లా స్థాయిలో వేసేటువంటి కమిటీలో ఎవరెవరు ఉండాలనేది కూడా పూర్తి స్థాయిలో నిర్దేశించిన తర్వాత సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఆత్మ కమిటీల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు రైతులకు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని అంటే కేవలం ఒక వరి పంటలు వేసే రైతులే కాకుండా పత్తి పంటలు, ఇతర పంటలు, మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటలు వేసేవారు రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అట్లే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ వారికి అవసరమైన సూచనలు చేయడం లక్ష్యంగా నిర్దేశించిన ఆత్మ కమిటీలు మనకు వారం 10 రోజుల్లో మాత్రం ఏర్పాటు కానున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.